తీసుకురావడం జరిగింది. మనం అనుకున్న దానికన్నా మన అంచనాని మించి దేవుడు విస్తారమైన ప్రజల్ని దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వాళ్ళు ఇది మనది అనుకొని చాలా కృషి చేశారు, చాలా ప్రయాసపడ్డారు. చాలా అద్భుతంగా దేవుడు గుడారాల పండుగను ప్రభు జరిగించారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి, మొదటి సంవత్సరం కాబట్టి 100% అంటే చెప్పలేను నేను. ఎందుకంటే ప్రజలకి ఏర్పాటు చేసే వసతుల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అండ్ జనాలు కూడా కన్ఫ్యూజన్, ఎక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో, ఫుడ్కి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారు. అట్లా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. వచ్చే సంవత్సరానికి అవన్నీ కూడా సరి చేసుకొని మరింత ప్రగతి పదంలో దేవుడు మన పరిచర్యను ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ విశ్వాసులందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. ఏమని చెప్పాలో కూడా నాకు కొన్నిసార్లు అర్థం కాదు. రాత్రి పగలు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. అండ్ ఎప్పుడు ఖర్చు అయిన దానికన్నా ఈసారి ఎక్కువ ఖర్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు గతంలో మందిరం ఇక్కడ ఉండేది, వాటర్ ట్యాంక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉండేవి, వాష్రూమ్స్ అన్నీ కూడా ఉండేవి, జస్ట్ మీటింగ్ అరేంజ్మెంట్స్ ఉండేవి అక్కడ. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా జీరో నుండి స్టార్ట్ చేసాం. అక్కడ జీరో నుండి స్టార్ట్ చేసాం. విపరీతమైన ఖర్చులు. నిజంగా ఒక్కొక్కసారి అధైర్యం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఒకరోజు, ఎందుకంటే విపరీతమైన సిమెంట్ వర్క్ అండ్ ఐరన్ వర్క్ అంటే మీకు తెలుసు, తర్వాత అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో దానికోసం మనం ముందుగా ప్రిపేర్ అయింది కూడా లేదు. ప్రార్థన చేసుకుంటే ప్రభు ప్రేరేపిస్తే వెంటనే ఆ పనులన్నీ ప్రారంభించాం. గ్రౌండ్ ఈసారి ఇంచుమించు ఒక 120 ఎకరాల పొలం. అంత పొలానికి కావలసిన లైటింగు, సౌండు, జనరేటర్స్ అన్నీ పెరిగినాయండి. విపరీతమైన ఖర్చులు, చెప్పలేము, అంత విపరీతమైన ఖర్చులు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే గుండెలో ఎక్కడో అధైర్యం అనేది కలిగేది. బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇది వీళ్ళకేంటారు బాబు అనుకుంటారు. అధైర్యం కలిగేది. ఒకరోజు ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని లక్షలతో కూడిన పనులు, లక్షలు ఇంకా చెప్పలేము అవన్నీ. లక్షలతో కూడిన పని, ఇన్ని లక్షలు కావాలి, పలానా చోటుకి ఇన్ని లక్షలు కావాలి, ఇది చెప్తా ఉంటే ఎక్కడి నుండి మనం తీసుకొస్తాం, ఎవరిని అడిగేది కాదు. సరే మనం ఏమైనా ప్రిపేర్ అయ్యి పోగు చేసింది కాదు. అంచనానికి మించి వెళ్ళిపోతున్నాయి పనులన్నీ కూడా. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఉదయాన్నే లేచి నేను అదే చేస్తానండి. నా లైఫ్లో ఏదొచ్చినా మహారాజుగా ప్రభు మన పక్షాన నిలబడాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమండి? కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మన ఊరికి టెన్షన్ పడతాం కానండి, మనం ఎవరండి? కేవలం నిమిత్తం మాత్రమే. మన చేతులు ఏమున్నాయి చెప్పండి? శక్తి చేత కానీ బలము చేత కానీ ఇది జరగదు. దేవుని ఆత్మ జరిగించలేదని. నేను చేస్తానంటే చేయగలుగుతానా? మనం చేస్తామంటే చేయగలుగుతామా? మన చేతులు ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. నాకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను అంతే. మందిరంలో ప్రార్థన చేసుకోవడమో, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడమో, ఇవే నాకు తెలిసినంతవరకు. నేను ఒకరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నా ముందున్న ఆ బృహత్తరమైన పనులు, వాటి యొక్క ఖర్చులు అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పుడు నా అంతరంగం నుండి ఒక స్వరం, దేవుని స్వరం వినబడుతుంది. ఏమనంటే, నేను సర్వసంపదల గనీనని నా అంతరంగంలో నుండి దేవుని యొక్క స్వరం వినబడినప్పుడు వెంటనే నేను లేచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెంటనే నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను, ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వసంపదల గనిగా మనకు తన మహిమైశ్వర్యం నుండి మన ప్రతి అవసరాలు తీరుస్తాడని ప్రార్థన చేయడం జరిగిందండి. ఆ రోజున నేను దిగులు పడడం మానేశాను, చింతించడం మానేశాను. ఏంటో కానండి, అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో, ఎలా ఖర్చు పెట్టామో అదంతా ప్రభుకే తెలుసండి. సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేసి ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. అంత ప్రభువే చూసుకున్నాడు, అంత ప్రభువే జరిగించాడు. కేవలం మనం నిమిత్త మాత్రపు వారమే. మనం చేయవలసింది ఏంటో మనం చేశాం. సమస్తాన్ని ప్రభువే భారమెత్తి
చాలా అద్భుతంగా ప్రభు జరిగించారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా అక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ తీసుకోవాలి, ఫ్యూచర్లో తీసుకుంటాం. ఏది వందలు కాకపోయినా ప్రభు మనకిచ్చే సహాయాన్ని బట్టి మనం ఫ్యూచర్లో తీసుకుంటాం. విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు అక్కడ వాళ్ళు. సరే, పెంచుకొని వాళ్ళ ఇష్టం, కానీ ప్రభు మనకి ఇవ్వాలనుకునేదాన్ని ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరికీ లైవ్లో, ఒకవేళ లైవ్లో కార్యక్రమం చూసేవాళ్ళు కూడా అన్ని ప్రాంతాల నుండి మన విశ్వాసులందరూ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వచ్చారు. పేదవాళ్ళు వాళ్ళకు తగినట్లు, మధ్యతరగతి కుటుంబస్తులు వాళ్ళకు తగినట్లు, ఏంటి కొంచెం సమృద్ధిగా ఉన్నవాళ్ళు తమ సమృద్ధిలో నుండి, అలా అన్ని ప్రాంతాల నుండి శక్తికి మించి అందరూ మరి ఆర్థికంగా సహాయం చేశారు. అన్ని సంఘాల్లో ప్రార్థన చేశారు. అండ్ చాలామంది అన్ని చోట్ల నుండి వచ్చి ఇక్కడ 4 రోజులు ఉండి పనిచేశారు. 1 నెల రోజులు దైవ సేవకులందరూ పరిచర్య చేశారు. ఇక్కడ లోకల్ విశ్వాసులు అయితే ఇక నేను చెప్పలేను వాళ్ళ గురించి, ఎందుకంటే అంత ప్రయాసపడ్డారండి. విపరీతమైన పనులు. పగలన్నీ వాళ్ళ పనులు చూసుకొని సాయంత్రం అయితే అక్కడికి వచ్చి అక్కడ పనులు చేశారు. తర్వాత ప్రేయర్ టీం వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తే ప్రతిరోజు వెళ్ళి ఆ దుమ్ములో, ధూళిలో, ఎండలో కూర్చొని ప్రార్థన చేశారు. అంటే ఆ స్థలంలో ప్రార్థన చేస్తే మంచిదని జస్ట్ ఒక టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంట్ కింద చిన్న టెంట్ అది, ఆ టెంట్ కింద కూర్చొని వందల మంది దుమ్ము, ధూళి, డస్టు వాటిలో కూర్చొని నిజంగా ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. అండ్ ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, పని చేశారు. వారందరికీ నిండు మనసుతో నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఇలా ప్రేమించగలిగిన ప్రియమైన బిడ్డలని దేవుడు మరి నాకు ఇచ్చారు. మరి నా భారంలో, నా బాధలో, నా ప్రయాసంలో ఎల్లప్పుడూ వెనువెంటే ఉండి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కొంతమంది వాళ్ళని గుర్తుపట్టలేనంత భయంకరంగా వాళ్ళ రూపాలు మారిపోయాయి. అట్లా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. వాలంటీర్స్ కావచ్చు, చర్చ్ ఎల్డర్స్ కావచ్చు, సంఘ పెద్దములు కావచ్చు, అందరూ ప్రయాసపడి, ఎందుకంటే దూరం అయిపోయింది అన్నిటికీ, అయినా దూరమైన భారమైన మరి ప్రయాసపడి రాత్రి పగలు రాదు. ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడ ఏంటంటే క్లియర్ చేయలేదు కదండి. ఇంచుమించు ఒక 120 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. కౌలు అనేది కనుక లీజుకి తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేసి అవి ఇవ్వాలి ఆ భూమి. సో ఆ పనులన్నీ జరుగుతున్నాయి. అంత చెత్త మీకు తెలుసు కదండి, మీకు తెలియదు ఏమో చెప్పండి, అనుభవాలు ఉన్నాయి కదా. సో అవన్నీ శుభ్రం చేయాలి, పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికీ విశ్వాసులందరూ కూడా వాళ్ళ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. సో విశ్వాసులందరూ కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంతవరకు, నా గొంతులో ఊపిరినంత వరకు ప్రజలు నా ఎడల చూపుతున్న ప్రేమ, సంస్థ ఎడల చూపుతున్న ప్రేమ అంటే చేస్తున్న పరిచర్యను మర్చిపోలే నేను. ఎందుకంటే అంత సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళకు ఉన్నాయో లేదో, వాళ్ళు తిన్నారో లేదో కూడా తెలియదు, కానీ ఒక కార్యక్రమాన్ని చేపడితే వెంటనే ఎవరికి వాళ్ళు మరి బాధ్యత తీసుకొని ఇంత సహకారాన్ని అందిస్తున్నారు. మీరు సహకారాన్ని అందిస్తున్నారు కనుకనే ఇన్ని పనులు, ఇన్ని కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం. అందుకొరకు అందరికీ నిండు మనసుతో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళు కూడా చాలా దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది వాళ్ళ సహకారాన్ని అందించారు. చాలామంది వచ్చి కలిసి వాళ్ళ సహకారాన్ని అందించారు. వాళ్ళందరూ కూడా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వాళ్ళు కావచ్చు, అంటే అధికారులు కావచ్చు, అందరూ మరి ఏ విధమైన ఆటంకాలు కలిగించకుండా అందరూ సహకారాన్ని అందించారు. అందరూ బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు వారందరినీ ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ కూడా ఎవరెవరి వంతులో వాళ్ళు కృషి చేయడం జరిగింది. సో దేవుడు మనకి ఇలాంటి కొంతమంది అవసరమా అంటూ ఉంటారు. మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఏంటండి అవసరమా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అసలు జరగకూడదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లా జరిగిస్తారో చూద్దాం అనుకుని కొందరు ఉన్నారు. అడుగడుగున అడ్డుపడిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలమైన మనుషులందరూ కూడా ఈ మధ్యకాలంలో నేను చూడగలిగానండి. ప్రైజ్ ది లార్డ్.
రకరకాలమైన మనుషుల్ని చూడగలిగాం. ఎందుకంటే ఎప్పటి నుండో జరుగుతూ వచ్చిన ఒక కార్యక్రమం. ఒక్కసారి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అసలు ఎన్ని పోరాటాలు ఉంటాయో, ఎన్ని పోరాటాలు ఉంటుందని నేను కూడా అనుకోలేదు. అన్ని పోరాటాలు ఏంటండి, వెలుపట కావచ్చు, లోపట కావచ్చు, ఎన్నెన్నో పోరాటాలు. వాటన్నిటిలో కూడా అన్నాను కదండి, మహారాజుగా దేవుడు నా పక్షమై ప్రతి స్థలమందు నిలిచి ఘన విజయాన్ని ప్రభు దయచేస్తూ వచ్చారు. హల్లెలూయా. సో ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి కూడా 2 చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మరి ఈరోజు నుండి దయాక్షేత్రంలో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఆరాధన ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఆ దయాక్షేత్రాన్ని కూడా దేవుడు ఒక గోరంట్లలాగా విస్తారమైన ప్రజలతో దేవుడు నింపునుగాక. హల్లెలూయా. రాబోయే కాలంలో విస్తారమైన ప్రజలు అక్కడ సమకూర్చి మహిమగా అక్కడ కూడా దేవుడు పరిచర్యను జరిగించునుగాక. ఆమేన్. సరే, కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని, దేవుని స్తుతించి అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మరి మీ మధ్యలో నేను నిలబడి ఉన్నాను. ఈ సందర్భాన ప్రభు ప్రేరేపించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు నేను ఎవనిని పంపుదును మా నిమిత్తము, అప్పుడు నేను ఎవనిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. స్తోత్రం చెప్పనదురు గట్టిగా. అప్పుడు ఎవని పంపెదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. స్తోత్రం చెప్పనదురు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నేను ఎవని పంపుదును, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఈ సందర్భం అంతా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదువుకోండి. అక్కడ సందర్భం ఏంటంటే, అత్యున్నత సింహాసనముపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనం అది? చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడై ఉండగా. దేవుడు ఏ సింహాసనమందు ఆసీనుడై ఉంటాడండి? చెప్పాలి. ఏ సింహాసనం? ప్రపంచంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి, ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. భూరాజులందరూ కూర్చునే సింహాసనాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు కూర్చున్న సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసించే దేవుడు. ఆ సింహాసనం దేన్ని మనకు తెలుపుతుంది? అత్యున్నతమైనది, ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం. అది దేన్ని తెలుపుతుందంటే దేవుడు అత్యున్నతంగా ఉంటాడండి. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. భూ సంబంధమైన మనుషులు ఆలోచించినట్లు ఆయన ఆలోచించడు. భూ సంబంధమైన మనుషులు ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించడు. భూ సంబంధమైన మనుషులు నడిపించినట్లుగా ఆయన నడిపించడండి. ఆయన నడిపింపు, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన చేసే కార్యాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా. మన ఆలోచనలు చిన్న చిన్న ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా చిన్న చిన్న తలంపులు. ఒక ఇల్లు కొంటే చాలు, ఒక 2 సెంటు స్థలం కొంటే చాలు, పాప పెళ్లి చేస్తే చాలు, బాబుకి వీసా వస్తే చాలు. ఎందుకంటే మన తలంపులన్నీ కూడా చాలా కొద్దిగా ఉంటుంది, మన ఆలోచనలన్నీ చాలా కొద్దిగా ఉంటుంది. ఇంత మట్టుకు చాలు, ఈ బ్రతుకు చాలు, ఇలా ఉంటే చాలు అని మన గీత గీసుకొని ఇంతవరకు మనం ఉంటే చాలు అని మనం కోరుకుంటాం. అన్న వస్త్రాలు ఉంటే చాలు,
నేను వెళుతున్న మార్గాల్లో నాకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను కాపాడు. ఫుడ్డు, వస్త్రాలు, ప్రొటెక్షన్ ఇవి ఉంటే చాలు. చిన్ని చిన్ని ప్రార్థనలు, చిన్ని చిన్ని ఆశయాలు, చిన్ని చిన్ని ఆశలు మని. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటుంది. యాకోబు, నీవు ఇశ్రాయేలుగా మారాలి, నీ పేరట ఒక దేశమే ఏర్పడాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా. ఆయన ఉన్నతమైన సింహాసనం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి రాళ్ళు రువి చంపాలి. అందరి సంకల్పం, అందరి ఆలోచన అంతవరకే ఉండిపోయింది. పాపం చేస్తున్నప్పుడు ఆమెను పట్టుకున్నారు, తీసుకొచ్చారు, రాళ్ళు కొట్టి రాళ్ళు రువి ఆమెను చంపాలి. ఇది వాళ్ళ ఆలోచనలు. కానీ దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఆలోచనలు వేరుగా ఉంటుంది, దేవుడు ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి. బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన, దేవుని కార్యాలు ఎంతో అత్యున్నతంగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. చదవండి మన త్వరగా. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం, ఆయన వస్త్రం దేవాలయాన్ని నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఆయన పైగా శరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రొంటితో తన కాళ్లను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. శరాపుల గురించి, ఒకటి అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. రెండవదిగా యెషయా చూసింది ఏంటంటే శరాపులు. వాళ్ళు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళ దేహాన్ని కప్పుకున్నారు, కాళ్ళను కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుచు వాళ్ళందరి నోట ఒకే మాట, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన. హల్లెలూయా. ఒకటే మాట, నేను మొన్న కూడా మీకు చెప్పాను. ఎన్ని మాటలండి? ఈ శరాపులకు ఒక మాట, ఆ శరాపులకు ఒక మాట కాదు, ఒకటే మాట. యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆ సర్వలోకములో ఆయన మహిమ నిండి ఉన్నదని వాళ్ళు గాన ప్రతిగానం చేశారు. ఆమెను చెప్పండి గట్టిగా. సర్వలోకులు వాళ్ళ దేవుని మహిమను మాత్రమే చూశారు. ఏం చూశారండి? చెప్పాలి. ఏం చూశారు? సర్వలోకము ఆయన మహిమతో నిండింది. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏకత్వం ఉంటుందో, ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో, ఎక్కడైతే ఒకే మాట ఉంటుందో వాళ్ళ కనులకు సర్వలోకంలో ఉన్న దేవుని మహిమ కనబడుతుంది. చెప్పలు కొడదు మందరు గట్టిగా. హల్లెలూయా. భిన్నమైన అభిప్రాయాలు అక్కడ లేవు, భిన్నమైన మాటలు లేవండి. సర్వలోకం ఆయన మహిమతో నిండుట చూస్తారు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా అపవిత్రతను చూస్తున్నారు, అల్లరి చూస్తున్నారు, అనవసరమైన విషయాలు చూస్తున్నారు. కానీ శరాపులు ఏం చూస్తారంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండుట చూసి వాళ్ళు పరిశుద్ధుడు 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 అనే గొప్ప స్వరముతో ఆయనకి గాన ప్రతిగానం చేస్తూ ఉండడం మనం చూసాం. మూడవదిగా చదవండి మా. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు. యెషయా గురించి చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్న వాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచిదని అనుకుంటుని. ప్రియులారా, మూడోదిగా ఇక్కడ యెషయా ప్రవక్తను గురించి చూస్తాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్న వాడను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు, రెండవదిగా శరాపుల గురించి అక్కడ చూస్తాము, మూడవదిగా ప్రియమైన వర్లరా తన పాపాన్ని గురించిన పశ్చాత్తాపం.
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్నవాడను. ఈరోజు ఎదుటి మనిషిలో ఉన్న అపవిత్రతను చూడగలుగుతున్నాం, కానీ అసలు మన పెదవులు ఎలా ఉన్నాయని చూడగలుగుతున్నామా? దేవుడు ఎవరిని పరిశుద్ధపరుస్తాడు, ఎవరిని పవిత్రపరుస్తాడు, ఎవరి పాపాలకి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది? ఆనాడు యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను, రాజును సైన్యములకు అధిపతికు దేవుణ్ణి నేను చూశాను, ఒకవేళ నేను నశించిపోతానేమో అని భయంతో ఊగిపోయాడు. అప్పుడు అక్కడున్న శరాపులో ఒకడు బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పును తీసుకొచ్చి అతని పెదవులకు తాకి, నీ పాపాలన్నీ కూడా పరిహరించబడింది, నీ అపవిత్రత అంతా పరిహరించబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులరా, మనం ఏమై ఉన్నామో ఎదుటి మనిషిని సరిచేసే దాంట్లోనే ఉండిపోతున్నాం. మన కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసును చూసే కార్యక్రమాలనే ఉండిపోయాం మనం. చూడండి, తన ప్రార్థనలో రెండు ప్రాముఖ్యమైన విషయం. ముందు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నా చుట్టూ ఉన్న మనుషులు అపవిత్రమైన మనుషులు. కానీ ప్రియులారా, ఈరోజు మన అపవిత్రతను మనం సరి చేసుకోకపోగా మన చుట్టూ ఉన్న అపవిత్రతను గురించి మాట్లాడుతున్నా. నా ఇల్లు సరిలేదు, నా కుటుంబం సరిలేదు, నా భర్త సరిగా లేడు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా సమాజం సరిగా లేదు, సంఘం సరిగా లేదు అని ఇతరుల గురించిన తప్పులు చూడగలిగిన కన్నులు మనకున్నాయి కానండి. కానీ మనల్ని మన తొంగి చూడగలిగిన మన పెదవులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన విధానాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం పరీక్షించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆనాడు యెషయా ఆ విధంగా ప్రభువులో ప్రార్థన చేయగా తన అపవిత్రతనంత దేవుడు తొలగించాడు. నాలుగోదిగా అక్కడ గమనిస్తే ఇప్పుడు మనం చదివిన మాట అదేంటంటే, అప్పుడు ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో అప్పుడు దేవుని స్వరం అతనికి వినబడుతూ ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఎవని పంపుదును, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, పంపబడినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. నేను ఎవరిని పంపుదును, నేను ఎవరిని పంపించాలి, నా నిమిత్తం ఎవరు వెళతారు? సాక్షాత్తు దేవుడు మాట్లాడుతుండే, ఎవడు వెళతాడు నా నిమిత్తము? నేను ఎవరిని పంపుదును? నా నిమిత్తం. మన నిమిత్తం మనం ఎన్నో పనులు చేస్తున్నాం. దేవుని నిమిత్తము, మా నిమిత్తము, పరలోకపు నిమిత్తము, ప్రభు నిమిత్తము, మా నిమిత్తము ఎవడు వెళతాడు? నేను ఎవరిని పంపేదను అంటే, ఓ పరిశుద్ధపరచబడిన ఓ దైవ సేవకుడు అన్నాడు, చిత్తగించు ప్రభువా, నేనున్నాను, నన్ను పంపించమన్నాడు. హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ మీరు చెప్పగలిగితే, చిత్తగించు ప్రభువా, నేనున్నాను, నన్ను పంపమంటే, నా దేవుడు తన నిమిత్తం మిమ్మల్ని పంపబోతూ ఉన్నాడు. తన నిమిత్తం దేవుడు నిన్ను పంపబోతున్నాడు. తన నిమిత్తం దేవుడు నిన్ను పంపబోతున్నాడు. పంపబడిన సేవ. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే, పిలువబడిన వాళ్ళు, పంపబడిన వాళ్ళు. అపోస్తుల సేవ అంటే ఎవరంతట వాళ్ళు, వాళ్ళ ఆత్మలో తీవ్రత కలిగి చేసేది కాదు. ప్రైజ్ ది లార్డ్. గాలిపటం ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎదిగి ఆకాశంలో ఎక్కడో ఎగురుతున్నా కూడా దాన్ని ఆపరేట్ చేసేవాడు భూమి మీద ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గాలిపటం ఆకాశంలో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని దారాన్ని ఆపరేట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. మన సృష్టిలో మనం ఎంత ఎత్తున ఎదిగినా, ఎంత గొప్పగా మన సేవలో వాడబడుతున్నా, మనల్ని ఆపరేట్ చేయడానికి ప్రభు మన 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 జీవితాలు దేవుని చేతిలో ఉండాలి. మన నడిపింపు దేవుని చేతిలో ఉండాలి. పిలువబడాలి, పంపబడాలి. వాళ్ళనే అపోస్తులు అన్నారు. మీరు అపోస్తుల పరిచయం చూస్తే ప్రతి అపోస్తుల్ని దేవుడు పిలవడం ప్రారంభించారు. రెండోదిగా దేవుడు వాళ్ళని పంపించారు. పిలువబడినవాడు, పంపబడినవాడు. ప్రియులారా, ఈ పంపబడిన సేవ లేకపోతే ఈ పంపబడిన పరిచర్య, దేవుని చేత పంపబడిన వాడి యొక్క విధానాలు, విశేషాలు ఎలా ఉంటాయంటే, నేను రెండు భాగాలుగా మీకు చెప్తాను. ఒకటి, దేవుని చేత పంపబడిన వాడి విధానాలు ఎలా ఉంటుంది. రెండవదిగా, దేవుని చేత పంపబడిన వాడికి దేవుడిచ్చే ఆ దీవెన,
అధికారం, ఆశీర్వాదం ఏంటో కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం త్వరగా. తనంతట తానే బోధించువాడు తన స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేనే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు తన మహిమను వెదుక్కోడండి, దేవుని మహిమను వెతుకుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత గుడారాల పండుగ జరిగింది కదండి, దీంట్లో మన మహిమ ఏమీ లేదు. మనం వీటన్నిటిలో దేవుని మహిమనే వెతకాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభు పిలిచాడు, ప్రభు పంపాడు, ప్రభు చేశాడు, ప్రభు ఇచ్చాడు, ప్రభు జరిగించాడు. కనుక ఎవరి మహిమను వెతుకుతున్నావు? తలలు పైకెత్తి శ్రద్ధగా వినండి. ఎవరి మహిమ కోసం నువ్వు పని చేస్తున్నావు? ఎవరి మహిమ కోసం నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి మహిమ కోసం నువ్వు కృషి చేస్తున్నావు? ఎవరి మహిమను వెతుకుతున్నావు? మనల్ని మనం మహిమ పరుచుకునేది కాదు, మనల్ని మనం గొప్ప చేసుకునేది కాదు, పంపబడిన సేవ. విశ్వాసి, దైవ సేవ కూడా నీవు ఏది చేసినా దేవుని మహిమ కోసం, ఏది చేసినా ఆయన మహిమను వెతకాలి. నువ్వు చేసే చిన్న ప్రయత్నాలు కూడా దేవుని మహిమ. నేను, నా ద్వారా, నా వలన అనేది అహంకారం. భక్తుడు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను ఆయనకే మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం అందరూ గట్టి గట్టి గట్టిగా. మనం బ్రతికితే ప్రభు మహిమ కోసం బ్రతకాలి. చావవలసిన పరిస్థితి వచ్చినా కూడా మన చావు కూడా దేవుని మహిమపరచాలి. ఎందుకంటే దేవుని చేత మనం పిలువబడ్డాము, దేవుని చేత పంపబడ్డాము. కనుక ఈరోజు ఎవరి మహిమను వెతుకుతున్నాము? ఎవరి మహిమ కోసం మనం ప్రయాసపడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకొని వింత పనులండి. సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకొని అరవిందండి, దేవుడు ఎంతో కొంత అందంగానే పెట్టాడు కదా దేవుడు నిన్ను. ఎవరేమే మరీ అంత దుర్మార్గంగా ఎవరు లేరు. ఎంతో కొంత అందం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. బాగున్న మూతిని ఎందుకంటే వంకర పెట్టడం? బాగానే ఉంది కదా, దాని మూతిని వంకర పెట్టడం ఏంటండి? నాలుక గుట్టుగా నోట్లో ఉంటే శుభ్రంగా ఉంటుంది కదండి, దాన్ని బయట పెట్టడం. అర్థమైందండి? ఏం కల్చర్ ఇవి, ఏం పద్ధతులు ఇవి? దీన్ని లైక్ చేయడానికి ఒక 100 మంది ఉంటారు. ఏది చేసినా ఏంటండి, నేను కనబడాలి, ఏంటండి, నేను అనే ఈ అనుభవాలు ఉన్నాయి కదండి. ఒక పంపబడిన దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత పంపబడిన వాడివే అయితే నీ మహిమని వెతుక్కోకూడదు. దేవుని మహిమను మాత్రమే వెతకాలి. దేవుని మహిమ కోసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంకొక మాట కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుని చేత పంపబడిన వాడు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. ఎవరికి ఇష్టమైన పనులు? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవునికి ఇష్టమైన పనులు చేయండి. దేవునికి ఇష్టమైన పనులు చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ మనకు బుద్ధి పుట్టినప్పుడు ఇష్టంగా ప్రవర్తించడం, బుద్ధి పుట్టినప్పుడు కష్టంగా ఉండడం. ఎల్లప్పుడూ నా దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి. ఎల్లప్పుడూ నా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. దేవునికి ప్రీతికరమైన సేవ నేను చేయాలి. నేను పాట పాడి నా దేవుని వాక్యాన్ని ప్రకటించిన, నేను ఏది చేసినా నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. నా తండ్రికి ప్రియమైన పనులే నేను చేయాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరిని ఒంటరిగా దేవుడు విడిచిపెట్టడు. యేసుక్రీస్తు ప్రభువు నన్ను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా?
ఆయన పరిచర్యను ప్రారంభించినప్పటి నుండి కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు భోజనము పానమునై ఉన్నది, అదే నాకు భోజనం. నా తండ్రి చిత్తం నెరవేరాలి, నా తండ్రి సంతోషించాలి, నా తండ్రి ఆనందించాలి. ఆయనకి ఇష్టమైన పనులు. మనమైతే ప్రియులారా దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా మనం ప్రవర్తిస్తాము. మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు లేడు, గేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదని మనం దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తుంటాం. కనుక ఈ ప్రశస్త వేళ నిన్ను నన్ను ప్రభు పరిశుద్ధపరిచి ఆయన మనల్ని తన పని నిమిత్తం, తన నిమిత్తం మనల్ని ప్రభు పంపబోతున్నాడండి. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయబోతున్నాం. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయబోతున్నాము. ఆయనకి ఇష్టమైన పనులే మనం చేయబోతున్నాము. ఆయన మహిమ కోసమే మనం పని చేయబోతున్నాం. ఆయన మహిమనే మనం వెతకబోతున్నాం. హల్లెలూయా. మంచిది. ఒక 2-3 మాటలు చెప్పేసి నేను వర్తమానాన్ని ముగిస్తాను. ఇప్పటికే టైం 9 అయింది. నేను మళ్ళీ వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి దయాక్షేత్రానికి వెళ్తాను. ఎవరైనా ఆసక్తిగా ఉంటే రావచ్చు. ప్రైజ్ లార్డ్. ఎలా రావచ్చు అంటే మీ ప్రయాణాలు మీరే చూసుకోవాలి. మొన్నటిదాకా బస్సులు పెట్టి తిప్పాను, బస్సులు ఏర్పాటు చేసాము, ఫ్రీ బస్సు ఏంటండి అదే చెప్పింది. విపరీతమైన ఖర్చులు అంటే ఫ్రీ బస్సు పెట్టాను, చాలామంది తిరుగుతూ ఉన్నారు. ప్రతిరోజు బస్సులు ఏర్పాటు చేసాను, తిరుగుతూనే ఉన్నారు. అండ్ ఇంకా మీరే చూసుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆసక్తి ఉంటే ఆల్రెడీ ఆరాధనలో పాల్గొన్నారు, రమ్మని మేము తొందర చేసేదేం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయాక్షేత్రంలో మొట్టమొదటి ఆరాధనలో పాల్గొనాలనుకుంటే రావచ్చు. సెకండ్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. మొత్తం ఇక్కడ ఖాళీ చేసుకుని అక్కడ రమ్మని కాదు, ఆల్రెడీ మీరు ఫస్ట్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే దయాక్షేత్రానికి రావచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఒక 2 లేకపోతే 3 మాటలు చెప్తాను. ఒక పంపబడిన వాడికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. పంపబడిన వాడు ఏం చేస్తాడు? దేవుని మహిమను వెదుగుతాడు. పంపబడిన వాడు దేవుడికి ఎల్లప్పుడూ ఇష్టమైన పనులే చేస్తాడు. చెప్పండి, పంపబడిన వాడు ఎలా ఉంటాడు? దేవుని చేత పంపబడినవాడు ఎలా ఉంటాడండి? దేవుని చేత. చెప్పాలి, దేవుని చేత. మనుషులు పంపడం కాదు, దేవుని చేత పంపబడిన సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. రెండవదిగా దేవుని మహిమని వెతుకుతాడు. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పాలి, ఆయనకి ఇష్టమైన పనే చేస్తాను. ఆయనకి ఇష్టమైన పని ఎల్లప్పుడూ చేస్తా. ఇష్టమైనప్పుడు ఇష్టంగా, కష్టమైనప్పుడు కష్టంగా కాదు. నాకు ఇష్టమున్నా కష్టమైనా నేను ఎల్లప్పుడూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను. హల్లెలూయా. నా ఇష్టం అంటారు కొంతమంది. చేసుకోమ్మా పిల్ల, చేసుకో అంటే నా ఇష్టం. అమ్మాయి మంచి పిల్లోడమ్మాయి, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి జీతం, రంగు కొంచెం తక్కువ, ఆకారం కొంచెం ఎక్కువ, కానీ మంచి పిల్లోడమ్మాయి, ఆకారం ఏముంది? స్లిమ్గా ఉన్నవాడిని చేసుకున్న తర్వాత డ్రమ్ లాగా మారుతాడు, చెప్పలేము. ఏమైంది అమ్మాయి, కొంచెం ఆకారం ఎక్కువ, రంగు కొంచెం తక్కువ, కానీ మంచి కుర్రోడైన అమ్మాయి, మాట్లాడితే తెలుస్తుంది కదా, నాకు నచ్చాడమ్మాయి, నిన్ను బాగు చూసుకుంటాడని నాకు భరోసా ఉందమ్మాయి అని వాళ్ళ అమ్మ అంటుంటే, అంత నచ్చితే నీవే చేసుకోమంటుంది. పెళ్లి చేసుకోండి, నేను కాపురం చేసేది, నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయనతో కలిసి కాపురం చేయాలి, ఆయనతో నేను ఎట్టుంటానంటే, కాదమ్మాయి చేసుకో అని వాళ్ళ అమ్మ ఏంటంటే అనుభవం కలిగిన మాటలు చెప్తే అంటారు, నా ఇష్టం, నా జీవితం. ప్రైజ్ లార్డ్. అమ్మ, ఆ కుర్రోడు అందంగా ఉన్నాడు కానీ మరి వాడు నేను కాపాడగలుగుతాడు, నా ఇష్టం అంటుంటారు. సరే, ఇది లోక విషయం. దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం కష్టమైన, నష్టమైన, ఇష్టమైన, ఇష్టం లేకపోయినా మనం మాత్రం ఎల్లప్పుడూ దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం. అలా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు క్షణమైన విడివడండి. యేసుప్రభు అంటాడు, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇవెందుకు ఈరోజు ఒంటరిలాగా మూలుగుతున్నావు అంటే, దేవుడు విడిచిపెట్టేసాడు కొందరిని. ఎందుకంటే నీకు ఇష్టమైన పనులు నువ్వు చేసుకుంటూ వచ్చావు. ఆయన చిత్తాన్ని జరిగించే వారి పక్షాన ప్రభు ప్రతి స్థలంలో నిలబడతాడు. ఒంటరిగా ఎన్నడూ ప్రభు విడిచిపెట్టాడు. ఆయన మహిమను ఎవరైతే వెతుక్కుంటారో వాళ్ళని ఏమాత్రం దేవుడు విడిచిపెట్టాడు. సరే, 3 ముఖ్యమైన విషయాలు మీకు బైబిల్ నుండి చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము
34 వచనం. యోహాను సువార్త 3:34 వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే, దేవుని చేత ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ పంపబడితే కొలత లేకుండా దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మంచి చప్పట్లు కొట్టండి. మంచి 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 చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. కొలత లేకుండా ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. కొలత లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకమును దేవుడు అనుగ్రహిస్తాడు. కొలత లేని అభిషేకం అది. 30 దంతలు 60 దంతలు 100 దంతలు అలా కాదండి. కొలత లేకుండా దేవుడు ఆత్మాభిషేకమును వారికి అనుగ్రహిస్తాడు. అప్పుడు అతని నోరు ఎల్లప్పుడూ దేవుని మాటలే పలుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎందుకు మనం దేవుని మాటలు పలకలేకపోతుంటే నీ అభిషేకంలో ఎక్కడ కొరత ఉంది. ఎక్కడో కొరత ఉందండి. కొలత లేని అభిషేకాన్ని పొందలేకపోయావు గనక నీ నోట దేవుని మాట కాకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు. వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ముసలమ్మ ముచ్చట్లకు తిరుగుతున్నారు. అతని నోట దేవుని మాటలు మాత్రమే పలుకుతుంది. అతని నోరు దేవుని మాటలకు బూరగా మార్చబడుతుంది. దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు. కొలతలేని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రశస్త వేళ ఈ ఆరాధనలో నా దేవుడు మిమ్మల్ని పంపబోతున్నాడు. ఆయన పంపబోతున్న మీకు కొలతలేని ఆత్మాభిషేకము చేత ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. అంత్యదినములో సర్వశరీరుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. ఇది అంత్యదినాలు. ఈ అంత్యదినాల్లో దేవుడు పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. తన ఆత్మను దేవుడు మనలో ఉంచుచున్నాడు. తన ఆత్మను మన మీద కుమ్మరిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను లేకపోతే ఈ ఆత్మను పొందిన వారి యొక్క అనుభవాలు ఏంటో చదవండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి కొలతలేని తన ఆత్మని ఇచ్చినప్పుడు, యెహోషువ చరిత్ర మనం చూస్తే మోషే పరిచారకుడైన యెహోషువ అని అతని ఆరంభాన్ని మనం చూస్తాం. నూను కుమారుడైన మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అని ఆయన ప్రస్తావన మనం చూస్తాం. ఒక పరిచారకుడిగా ప్రారంభించబడిన తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చడానికి గల కారణాలు ఏంటంటే అతడు ఆత్మను పొందినవాడు. ఆ సమూహంలో చాలామంది ఉన్నారు. గనులు, గొప్పవాళ్ళు, మహోన్నతమైన స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుడే తెలియచేస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు, సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం. యెహోషువ ఆత్మను పొందినవాడు. అందుకే మీరు చూడండి, యెహోషువ అడుగుపెట్టి ప్రతి స్థలమును దేవుడు స్వాస్థ్యముగా దయచేస్తూ వచ్చాడు. యెహోషువ జీవితం విజయోత్సవాలతో దేవుడు ఊరేగించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. యుద్ధానికి ఆయన భయపడేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ జరిగిందండి? మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదటి యుద్ధం ఎవరితో చేశారండి? అమాలేకులతో మొట్టమొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మోషే చేతులెత్తి ప్రభువులో ప్రార్థన చేశాడు. యెహోషువ ఖడ్గాన్ని చేత పట్టుకుని శత్రులతో యుద్ధం చేశాడు. వాళ్ళందరి దగ్గర ఖడ్గాలు ఉన్నాయా? వాళ్ళందరూ అనుభవం కలిగిన వాళ్ళేనా? యుద్ధ నేర్పరులైన
వాళ్ళ 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 వృత్తి ఏంటి? గతంలో వాళ్ళు చేసిన వృత్తి ఏంటంటే ఇటుకలు తయారు చేసేది. వాళ్ళు చేసే వృత్తి ఇటుకలను తయారు చేయడం, బిల్డింగ్లు కట్టడం, భవనాలు కట్టడం. ఏంటంటే ఇది వాళ్ళ వృత్తి. మందను మేపడం ఇది వాళ్ళ వృత్తి. గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు కత్తిని పట్టి యుద్ధం చేసిన వాళ్ళు కాదు. తన వెంట ఉన్నవాళ్ళు, తనని వెంబడిస్తున్న ఆ ప్రజలు కత్తి పట్టి యుద్ధం చేసే అనుభవాలు ఎవరికి లేదు. కానీ దేవుడు మోషే అంటాడు, యెహోషువ నీవు ప్రజల్ని సమకూర్చుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చెయ్యి, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక ధ్వజం లేదు, ఒక ఆయుధం లేదు ప్రజల దగ్గర. వాళ్ళకు ఒక ధ్వజం లేదు, ఒక బ్యానర్ లేదు. మనకు ఒక బ్యానర్ ఉందండి, హోసన్నా అనే ఒక జెండా మనకుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మన మినిస్ట్రీకి ఒక బ్యానర్ ఉంది, ఒక జెండా ఉంది. అదేంటంటే హోసన్నా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఒక జెండా లేదు, ఒక ధ్వజం లేదు. ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయో లేదో వివరాలు లేవు మనకు. వాళ్ళ దగ్గర ఆయుధాలు, శత్రు అమాలేకులు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కదండి, సింహాసనానికి వాళ్ళు విరుద్ధులు. వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారండి? సింహాసనానికి, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా పోరాడే సమూహాలు అవి. యెహోషువ అంటాడు, మోషే అంటాడు, యెహోషువ నీవు ప్రజల్ని సమకూర్చుకొని ప్రజల్ని పోగు చేసుకుని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. మరి ఎవరికి ట్రైనింగ్ అయ్యింది? ఎవరు ఏంటంటే యుద్ధం చేయగలుగుతారు? ఎవరు ఆయుధాలు పట్టగలుగుతారు? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి తలాగ ఒక టాపి ఇచ్చి వెళ్ళి ఒక బిల్డింగ్ కట్టమంటే కట్టేస్తారా? దానికి తర్ఫీత్ పొంది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక పేపర్ ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి పరీక్ష రాయండి ఇస్తే అందరూ పరీక్ష రాస్తారు చెప్పండి, కొందరు రాయడమే రాదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తలాగ ఒక గిన్నె ఇచ్చి గరిటె ఇచ్చి వంట చేయమంటే మరి అందరికి కుదరాలి కదండి వంట చేయడం. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళు ఏడ వండుతారు చెప్పండి? ఆర్డర్ అయితే పెడతాను కానీ అన్నయ్య ఫోన్లో ఏంటంటే తిని ఆరగించగలుగుతున్నా, ఆర్డర్ పెట్టగలుగుతున్నా చేయడం. తర్ఫీత్ అనేది ఉండాలి కదండి. ఒక యుద్ధం సాధారణమైన విషయం కాదండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, దేవుని ఆత్మను పొందినవాడు యెహోషువ. దేవుని ఆత్మను పొందినవాడు. యుద్ధం అంటే భయం లేదండి, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందినవాడు శత్రువును చూసి భయపడ్డు, సమస్యలను చూసి భయపడ్డు. ఎందుకంటే కొలత లేని ఆత్మ తనలో ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పటి వరకు నీవు భయపడుతూ వచ్చావేమో, ఇప్పటి వరకు కలవరపడుతూ వచ్చావేమో, ఇప్పటి వరకు అధైర్యపడుతూ వచ్చావేమో. కొలత లేని ఆత్మాభిషేకంతో ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కొలత లేని ఆత్మ చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపబోతున్నాడు. గతంలో పొందిన అభిషేకం వేరు, ఇక మీద నీవు పొందబోతున్న అభిషేకం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సవాలు వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని, శక్తిని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక, అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీరు చూడండి, యోర్దాను నది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రవహించే నది ఏదైనా ఉందంటే అది యోర్దాన్ నది. ప్రైజ్ ది లార్డ్. ఏ నది అండి అది? ప్రపంచంలోనే అత్యంత వేగంగా. ఎందుకంటే ఆ స్లోప్ ఎక్కువ అంట. ఒక 1000 అడుగుల ఎత్తులో నుండి 2000 అడుగుల ఏంటి లోతుకి చాలా స్లోప్ ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మామూలుగా మనకు నదులన్నీ తెలుసు, మన కృష్ణ అండ్ గోదావరి కొంచెం వేగంగా ఉంటుంది, కృష్ణ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణా నది పొంగి ప్రవహించినట్లు పెద్దగా మనం చాలా కూల్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం కొంచెం కూల్గా ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. కూల్గా ప్రవహించే నది చాలా నిదానంగా ప్రశాంతంగా వెళుతుంటుంది. గోదావరి నది కొంచెం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వీటన్నిటికన్నా ఏంటంటే అంటే సమభూమిలో పారుతున్నాయి కనుక వాటి యొక్క ఫ్లో అనేది స్లోగా ఉంటుంది. కానీ యోర్దాన్ నది చాలా ఎత్తైన స్థలం నుండి చాలా లోతైన స్థలానికి ప్రవహిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ట్యాంకర్ పైన ఉందనుకోండి, పైన నుండి ట్యాంక్ ఎంత ఎత్తున ఉంటుందో నీళ్లు అంత ఫాస్ట్గా అది ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుండి అక్కడి వరకు నీళ్ళు అంటే కొంచెం స్లోగా ప్రవహిస్తుంది. ఎత్తైన స్థలం నుండి ఏంటంటే క్రింది భాగానికి ఏంటంటే ప్రవహించే నీళ్ళు అనేది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే చాలా వేగంగా, చాలా బలంగా, చాలా వేగంగా ప్రవహించే నది వచ్చి
యోర్దాన్ నది. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ యోర్దాన్ నది, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టామనుకుంటే కొంచెం లోతులో ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం లోతు, కొంచెం అట్లా లోపలికి వెళ్తే లోతుగా ఉంటుంది. కానీ ఈ యోర్దాను నదిని మనం అడుగు పెట్టంగానే మొదటి అడిగే ఇంచుమించు 4 అడుగులు 5 అడుగులు లోతుకు పెడుతుంది అనమాట. ఆ ఎడ్జ్లోనే అంత లోతు ఉంటుంది. అంత లోతైన నది, అంత వేగంగా ప్రవహిస్తుంది. అలాంటి ఒక నదిని దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు యెహోషువ భయపడలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు పిలుపును పొందుకొని, ప్రభు ప్రేరణను పొంది ప్రజలతో చెప్తున్నాడండి, దైవ సేవకులతో చెప్తున్నాడు, మందసాన్ని మోసిన దైవ సేవకులు అరికాళ్ళు నీళ్లలో మోపండి, మీ అరికాళ్ళు నీళ్లలో ఉంచండి. నది పొంగి ప్రవహిస్తూ ఉంది. ఎగువ నుండి దిగువకు ఎంతో వేగంగా బలముగా ప్రవహిస్తున్న నది యోర్దాన్ నది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఆ పొంగి ప్రవహిస్తున్న నదిని చూసి భయపడలేదు, దాని వేగాన్ని చూసి భయపడలేదండి. పక్కన మనం చూసి చెప్పండి, శత్రు యొక్క వేగాన్ని చూసి భయపడొద్దని చెప్పండి. శత్రు బలాన్ని చూసి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీవు ఆత్మను పొందిన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యెహోషువ యాజకులు చెప్పాడు, మీరు మందసాన్ని మోసుకొని మీ అరికాళ్ళు యోర్దాన్ నదిలో ఉంచండి అని అంటే వాళ్ళు వెళ్ళి యోర్దాన్ నదిలో వాళ్ళ పాదాలను మోపడం జరిగింది. ప్రియులారా, పైనుండి పారుతున్న నది వెనక్కి తిరగడం ప్రారంభించింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. 20 కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల దూరంలో, ఎంత దూరంలోనండి? ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు అంటే దయాక్షేత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత దూరం అండి? గోరంట్లకి మన దయాక్షేత్రానికి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు. పైనుండి పారుతున్న నీళ్లు రివర్స్ వెళ్తూ ఉందన్నమాట. మీకు చెప్పాను కదండి, ఎత్తైన స్థలం నుండి డౌన్కి పారుతూ ఉంటుంది. వాటర్ గుణం ఏంటండి? పైనుండి కిందకి పారుతూ ఉంటుంది, ఎగువ నుండి దిగువ పారుతుంటుంది, దిగువ నుండి నీళ్ళు పైకి వెళుతుందంట. ప్రైజ్ ది లార్డ్. జనులందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంట్రా బాబు, ఈ వింత ఏంటి, ఈ విచిత్రం ఏంటి? నీళ్ళకున్న గుణం ఏంటంటే ఎక్కడ వాటా ఉంటుంది, ఎట్లా స్లోప్ ఎలా ఉంటుందో అటు వెళ్ళాలి కదండి. క్రిందున్న నీళ్లు వెనక్కి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరంలో ఏకరాశిగా నిలబడింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు, భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడెద, ఓహో విజయ గీతం పాడెదమో, హోసన్నా జయమే, హోసన్నా, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యోర్దాను ఎదురైనా, గట్టిగా, యోర్దాను ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు, భయము లేదు, విజయ గీతములు పాడెదమో, హోసన్నా, గట్టిగా హోసన్నా, చప్పట్లు, హోసన్నా జయ మనకే, హోసన్నా, ఓ హోసన్నా, హోసన్నా జయ మనకే, హోసన్నా, హోసన్నా జయ మనకే, హోసన్నా, గ్లోరీ, హోసన్నా జయ మనకే, హోసన్నా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంటాడుతున్న శత్రు ఎంత బలమైన వాడైనా, నిన్ను వెంటాడుతున్న శత్రు ఎంత పరాక్రమశాలి అయినా 20 కిలోమీటర్ల దూరంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా. వాడు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే కొలత లేని ఆత్మను దేవుడిని కుమ్మరించున్నాడు అంట.
కనుక జీవితంలో వచ్చే ఏ పరీక్షకు భయపడొద్దండి. జయోత్సవాలతో నా దేవుడిని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి పరీక్ష అయినా కావచ్చు, అది ఎలాంటి పోరాటమైనా కావచ్చు, శత్రు ఎంత బలమైన వాడైనా కావచ్చు, సమస్యలు ఎంత బలమైనదైనా కావచ్చు, నువ్వు దాటలేని సమస్య కావచ్చు. మనం అనుకుంటే ప్రభువా ఒక చిన్న హెల్ప్ చేసి ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఒక చిన్న గ్యాప్, ఒక చిన్న అవకాశం, కొంచెం చిన్న దారి ఇవ్వండి ప్రభు. చిన్న దారి కాదండి, 20. అయ్యా శత్రు కొంచెం దూరంగా పోతే చాలు, కొంచెం దూరం కాదు, 20 కిలోమీటర్ల దూరంలో ప్రభు దేవుని నిలబెట్టవలసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రు కన్నా 20 కిలోమీటర్లు వేగంగా నీవు ముందుకు వెళ్ళబోతున్నావు. ఆమె చెప్పడం గట్టిగా. నీ ప్రతివాది ఎప్పటికీ నిన్ను అందుకోలేడండి. నీ శత్రువు ఎప్పటికీ నిన్ను అందుకోలేడు. నీ శత్రువు నిన్ను అందుకోలేనంత వేగంగా ముందుగా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. కొలతలేని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు విజయోత్సవాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోషువ లైఫ్లో అన్ని విజయమేనండి, అన్ని జయోత్సవాలతోనే ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఎరికో ప్రాకారాలు ప్రభు ఓ చిన్న డోర్ ఓపెన్ చేస్తే చాలు దాంట్లో నుండి వెళ్ళిపోతాం. చిన్న ఓ 30 మార్క్స్ 35 మార్క్స్ ప్రభు, ఓ 37 మార్క్స్ ప్రభు అని కాదండి. మరి ఇదే అడుగుతా, అయ్యా ఎట్టంటే జస్ట్ పాస్. ఎందుకు అంత కక్కుర్తి ఎందుకు? ర్యాంక్ వస్తే ఏమైనా ఇబ్బందా? స్కూల్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? కాలేజీకి ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? స్టేట్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? సౌత్ ఇండియాలోనే ఏంటండి మొదటి ర్యాంక్ వస్తే ఏమైనా ఇబ్బందా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువాకు చిన్న గ్యాప్ ఇస్తే ఎట్లో అట్లా మేము ఒక చిన్న గ్యాప్ ఇస్తే దాంట్లో పాక్కుంటూ అవతలకి వెళ్ళిపోతాం. అట్లా కాదు. ప్రైజ్ ది లార్డ్. మా ఊర్లో మా సొంత ఊర్లో మా దావణగిరి పక్కన చిత్రదుర్గ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక పెద్ద కోట ఉంటుంది. శత్రులు పెద్ద కోట అది. శత్రువులు అక్కడ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక చిన్న మనిషి పాక్కుంటూ వెళ్ళేంత ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాంట్లో నుండి శత్రువులు లోపల పాకుతూ వస్తున్నారు. అక్కడ వాచ్మెన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన భార్య భర్తకి భోజనం పెడుతున్నప్పుడు నీళ్ళు లేదంటే తేవడానికి వెళ్ళిందంటండి. అప్పుడు శత్రువులందరూ కూడా ఆ చిన్న గ్యాప్ నుండి లోపలికి రావడం ఆమె చూసి వెంటనే వెళ్ళి ఏంటండి రోకల బండి అంటారా? రోకల బండి కదండి. దాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలబడి ఆ గ్యాప్ నుండి ఎవరెవరు వస్తారో వాళ్ళ తలకాయ పగలగొట్టడం, యువతులకి లాగడం. అవతల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కనుక ఆ గ్యాప్లో దూరం వచ్చిన వాళ్ళందరూ మొత్తం మీద చంపి పెద్ద కుప్ప పోసింది. పేరు మోసిన వ్యక్తి ఆమె అక్కడ. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరూ ఒక ఆమె చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చిన్న గ్యాప్ నుండి వాళ్ళు వస్తుంటే తలకాయ పగలగొట్టడం అంటే స్త్రీలకి భర్త అంటే ఎంత గౌరవం చూడండి అసలు కదండి. అన్నం తింటున్న వాడిని చెప్తే మళ్ళీ అన్నం తినకుండా చేస్తాడేమని చెప్పి అట్లుండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎట్లుందో పాపం వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. అంటే భోజనాల దగ్గర నుండి లేపకూడదనే ఒక సెంటిమెంట్తో పాపం వేల మందిని చంపేసింది ఆ మనిషికి. మామూలు మనిషి కాదు. మనకు కూడా ఉన్నారనుకోండి, పల్నాడులో అక్కడెక్కడ చాలామంది ఉన్నారు స్త్రీలు, అది వేరే విషయం అనుకోండి. దేవుడు మనకు చూడండి ఆ కోటలో ప్రవేశించడానికి ఒక చిన్న గ్యాప్ చాలు ప్రభు. చిన్న అవకాశం, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు అని కాదండి, ఏకంగా ప్రాకారాలనే దేవుడు కూల్చేశాడు. ఎరికో ప్రాకారమే కూలిపోయింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆత్మను పొందినవాడు ఎదుట ఏ ప్రాకారాలను కూలిపోవలసిందే. ఆత్మను పొందినవాడు ఎక్కడ నిలబడితే అక్కడ అఖండ విజయం కలగబోతుంది. అఖండ విజయం కలగబోతుంది. అఖండ విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. తాను పంపిన వాడికి దేవుడు కొలతలేని ఆత్మను దయచేస్తాడు. ఈ రోజు నుండి మీరు దాన్ని మరి పొందబోతున్నారు. మీరు అనుభవాన్ని రుచి చూడబోతున్నారు. కొలతలేని ఆత్మాభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిన దేవుడు విజయోత్సవాలతో దేవుడు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేమల్లేనండి, ఎక్కడ గోరంట్ల, అసలు ఆ జనం ఏంటి అవన్నీ చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. కళ్ళలో నీళ్ళు వచ్చింది నాకు. నేను లాస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఏడ్చుకుంటున్నాను. దాన్ని ఇంకొకలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు కొంతమంది. ఏమయ్యా, కనీసం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఏంటండి భారంగా ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఇవ్వరు. దాన్ని మరలా ఇంకొకలాగా పోర్ట్రేట్, అయ్యా అబ్రహ్మయ్యా నీకేం కష్టం అనుకోండి. కష్టమేం కాదండి, కృతజ్ఞత కన్నీళ్ళు అది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలు, మన సంస్థ పట్ల చేసిన కార్యాలకి కృతజ్ఞత అది. ప్రైజ్ ది లార్డ్. ఓకే. యెహోషువ ఆత్మను పొందినవాడు అఖండ విజయం సాధించాడు. 63వ కీర్తన 14వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 63వ కీర్తన 14వ వచనం.
త్వరగా 60 63:14 పల్లెమునకు దిగు పశు. అది ఎక్కడ చూడమ్మా? 11 ఎన్నో వచ్చిన అదేనా? 63:14 63:14 పల్లెమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగు చేయును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, ఆత్మను పొందిన వారికి కలిగే మరొక అనుభవం ఏంటంటే, ఒకటి విజయము, రెండవదిగా విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు విజయం కలుగునుగాక, మీకు విశ్రాంతి కలుగునుగాక. హల్లెలూయా. విజయము విశ్రాంతి రెండు మనకు ఉండాలి. ఆత్మను పొందినోడు ఒకటి విజయం పొందుతాడు, రెండవదిగా విశ్రాంతిగా ఉంటాడు. విజయం వచ్చేసరికి యాంగ్జైటీ పెరిగిపోతుంది, మనకు గుండె ఏంటంటే వేగంగా కొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ర్యాంక్ వచ్చిందని, లేకపోతే స్కూల్కి ఫస్ట్ వచ్చారని చెప్పి ఆ యాంగ్జైటీలో, ఆ ఉత్సాహంలో గుండెపోటు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందండి? కొంతమంది ఓడిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటే, కొంతమంది విజయానందాన్ని తట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. పల్లెమునకు దిగు పశువు విశ్రాంతి పొందినట్లు యెహోవా